ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి వాళ్ళు అన్ని పర్మిషన్లు కష్టపడి పెట్టుకున్నటువంటి పైసలతో అన్ని పర్మిషన్లు తీసుకొని నీళ్ళోడిచ్చే కరెంటోడిచ్చే మా నిప్పోడిచ్చే అందరి పర్మిషన్లు ఇచ్చే రోడ్లోడిచ్చే అన్ని పర్మిషన్లు అన్ని ఉన్నాయి అన్ని అదే చెప్తున్నా కదా. అందుకని అందరు పర్మిషన్లు పెట్టుకొని వాళ్ళు పాపం కాయ కష్టం చేసుకొని సంపాదించిన పైసలతో కనుక కట్టుకునేది ఉంటే వాళ్ళు నిజంగా కూలగొట్టాలని ఉంటే మాత్రం వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాల్సిన అవసరం. ఎందుకంటే తప్పు చేసింది ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా కానీ, నీ ప్రభుత్వం గత ప్రభుత్వం ఎవరో కావచ్చు, ఆ ప్రభుత్వాలు నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలేదా? నువ్వు ఇలా వచ్చినావు కరెక్టే, అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన పర్మిషన్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఒక టీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టుకున్న కాదు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అదే ఇవన్నీ ఉన్నాయి కదా. మరి వాళ్ళందరికీ కాంపెన్సేషన్ అయ్యి మరి ఎవరి మీద వేస్తావు, ఆ ఫైన్ ఎవరి మీద వేస్తావు, అప్పుడున్న పాలకులు ఆస్తులు ఏంటియో జప్తు చేస్తావా, చెయ్యి గవి చేయి. అంటే వీళ్ళకు ప్రత్యామ్నాయం చూపించకుండా పేదోళ్ళే మాత్రం కొట్టచ్చు. కానీ విలాసాల గురించి కట్టుకున్నటువంటి ఫామ్ హౌసెస్ ఏవైతున్నాయో ఆ ఫామ్ హౌస్లు మాత్రం వెంటనే తీసిపారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది అవుతున్నది కాబట్టి అవి తీయాలి. ఇక్కడ కాదు, పల్లెలలో కూడా చాలా దుర్మార్గం